దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనపై అధిష్టానం దృష్టి సారించిందా? ఇందుకోసమే గాంధీయేతర కుటుంబానికి ఏఐసీసీ పగ్గాలు ఇచ్చిందా? గ్రూపు తగాదాలు, సీనియర్లు జూనియర్ల సఖ్యత లేని సమయంలో కొత్త కమిటీల నియామకం అందులో భాగమైన హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణపై అధిష్టానం ఫోకస్ చేయనుందా? ముఖ్యంగా ప్రియాంక గాంధీ సౌత్పై దృష్టి పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? ప్రక్షాళన కోసం తోటి కాంగ్రెస్ ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? వాచ్ ది స్టోరీ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను బలోపేతం చేసే విషయంపై ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రత్యేక నజర్ పెట్టింది. పార్టీని బలోపేతం చేయకపోతే రాబోయే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే కూర్చోవలసి వస్తుందనే భయం ఆ పార్టీ అగ్రనేతలను వెంటాడుతోంది. అందుకే భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ పాదయాత్రను చేపట్టారు. ఎప్పుడూ లేని విధంగా ఏఐసీసీ అధ్యక్ష పదవి గాంధీయేతర కుటుంబానికి అప్పగించారు. ఇక కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున ఖర్గే తన మార్కు చూపిస్తూ పార్టీ కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని ప్రక్షాళన చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ కమిటీలను మార్చి కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా హస్తం బాస్ మార్పులు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ పైన దృష్టి సారించారు కాంగ్రెస్ కీలక నాయకురాలు ప్రియాంక గాంధీ. తెలంగాణ కాంగ్రెస్ ను బలోపేతం చేసే బాధ్యతను అనధికారికంగా తీసుకున్నట్లు ఢిల్లీ పెద్దలు చెప్తున్న మాట. తెలంగాణలో మొదటి నుంచి బలం ఉన్న కాంగ్రెస్ రాను రాను బలహీనపడుతుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూపు తగాదాలు ఎక్కువయ్యాయి. దీంతో పార్టీ రోజు రోజుకు పలచబారుతుంది. టీఆర్ఎస్ బలోపేతం కావడం, అనూహ్యంగా బీజేపీ దూకుడు పెంచడంతో హస్తం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. బీజేపీ తానే ప్రతిపక్షం అన్నట్లుగా హడావుడి చేస్తూ బలం పెంచుకుంటుంది. దీంతో కాంగ్రెస్ పట్టు మరింత చేజారిపోకుండా చూసుకునే బాధ్యతలను ప్రియాంక గాంధీ తీసుకున్నారు. ఇప్పటికే పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సీనియర్ నాయకులకు మధ్య ఏమాత్రం సఖ్యత లేకపోవడం తదితర వ్యవహారాలన్నింటినీ ప్రియాంక ఆరా తీస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఆ పార్టీ హైకమాండ్ కు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీ వీడి వెళ్లిపోతున్నారు. వెళ్తూ వెళ్తూ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అందరినీ కలుపుకుని వెళ్లాలని సలహాలు, సూచనలు మరీ ఇచ్చి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. ఫలితంగా ఆయన నాయకత్వం కింద పనిచేయడం ఇష్టం లేక దశాబ్దాల కాంగ్రెస్ అనుబంధాన్ని తెంచుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. దీంతో ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దాలని కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక నుంచి నేరుగా తెలంగాణ వ్యవహారాలను తానే స్వయంగా చూసుకోవాలని ప్రియాంక గాంధీ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక పూర్తిగా తెలంగాణ బాధ్యతలను తానే చూస్తానని, తెలంగాణలో ఏ వ్యవహారం పైనైనా తనతో సంప్రదించాలని ఆమె పార్టీ నాయకులను ఆదేశించినట్లు ఏఐసీసీ నేతలు చెప్తున్నమాట. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కారణంగా పార్టీని విడి ఇతర పార్టీలో చేరిపోతుండడం, ఇప్పటికే ఎంతో మంది ఈ విధంగా బయటికి వెళ్లిపోయినా వారిని కట్టడి చేసేందుకు రేవంత్ ప్రయత్నాలు చేయలేదు. పార్టీలో మొదటి నుంచి ఉన్న మర్రి శశిధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేశాడు. ఈ క్రమంలో ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నారని హస్తిలోని హస్తం ఆఫీసులో వినిపిస్తున్న మాట. తెలంగాణ కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నా పేరుకు మాత్రమే తప్ప పనితీరు అంతంత మాత్రమే అన్నట్లుగా ఉండడంతో వారందరినీ మార్చి యాక్టివ్ గా ఉన్న నేతలకు ఆ పదవులు ఇచ్చే ఆలోచనలో ప్రియాంక ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి గ్రూపు రాజకీయాలను చక్కదిద్దాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చే విషయంపైనే ప్రియాంక పూర్తిగా దృష్టి సారించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తంగా టీ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు, అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న టైంలో ఆ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ పర్యవేక్షణతో
కాంగ్రెస్ పరిస్థితి మెరుగవుతుందో లేదో అన్నది వేచి చూడాలి మరి.